నమస్తే, వెల్కమ్ టు వేదా ఛానల్. ఈరోజు క్రిస్పీ కార్న్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మిరియాల పొడి, సాల్ట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ 1 స్పూన్ శనగపిండి అండ్ 2 స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ మరగాలండి. మంచిగా వాటర్ మరగనిద్దాం. ఇప్పుడు వాటర్ మరిగినాయండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ స్వీట్ కార్న్ వేసుకొని మనం ఉడకబెట్టుకుందాం. మంచిగా ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 minutes ఉడకనియాలి. చూసారు కదండి ఎలా ఉడికాయో. ఇప్పుడు మనము నీళ్ళన్నీ వంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారినాక ఇందులో మనం ఇప్పుడు ఒక 1 స్పూన్ మిరియాల పొడి అండ్ 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ శనగపిండి అండ్ సాల్ట్ వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్నాక నూనె వేడెక్కనియాలి. నూనె వేడెక్కినాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వనియాలి. క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయో. ఇలా క్రిస్పీగా ఫ్రై అయినాక మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా మంచిగా ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయినాక ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్స్ మనం ఇందులో వేసుకొని మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనకి క్రిస్పీ స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.